శృణ్వన్ తపః, శృణ్వన్ వినడమే తపస్సు. అంత ఈజీ చేసేసారు. కరోనా తర్వాత ఇక టీచర్స్ ఉన్నారా సార్ ప్లీజ్ ఒక్కసారి టీచర్స్ ఉంటే చేతులు. కరోనా తర్వాత ఎలా చేసేసామంటే క్వశ్చన్ పేపర్ని వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ పేపర్గా తయారు చేసేసాం. వేమన శతకాన్ని రచించింది ఎవరు? మళ్ళీ దానికి ఆప్షన్స్ ఇస్తాం. ఎంత ఈజీ అండి, కానీ దాన్ని కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు పిల్లలు. అంత భయంకరమైన పరిస్థితి. అట్లాగే మనకు కూడా ఈజీగా మోక్షం రావడానికి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, కానీ దాన్ని కూడా అందుకోలేకపోతున్నాం. ఓరి 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 ఈ ప్రజలందరూ పడిపోతున్నారా పాపకూపంలో, వీళ్ళను ఎట్లా కాపాడాలి అని నారద మహర్షి తపించి తపించి వాళ్ళ వద్దకు వచ్చి, మహర్షుల వద్దకు వచ్చి, ఏం నాయనా ఎవరికి చేస్తున్నారా అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురికి చేసేస్తున్నామండి. తప్పు నాయనా, అలా పొత్తులో బేరం పెట్టకండి. శాంతగుణ ప్రధానుడెవరో కోపతాపాలకు అతీతంగా ఉండి, ఎవరున్నారండి కోపతాపాలకు అతీతంగా? కోపం, ద్వేషం, పగ, ఈర్ష, అసూయ నిండిపోయి ఉన్నాయి మనకి. దేవుళ్ళల్లో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. కాబట్టి ఈ కలియుగంలో శాంత గుణమే మనకు కావాలి. అట్లా శాంత గుణంతో ప్రశాంతంగా ఉండేవాడెవడో చూసి అతడికే ధార పోయండి. నారదా నారదా నువ్వే చెప్పవయ్యా, ఇవన్నీ ఉపన్యాసాలు మాకెందుకు కానీ. లేదు లేదు, ఒకరు తింటే నీ కడుపు నిండుతుందా, నీవే తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా. అలాగైతే మాలో ఎవరు వెళ్తారు నారదా? వశిష్ఠుడు పెద్దవాడైపోయాడు, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, వేల సంవత్సరాల నుంచి బతికి ఉన్నాడు అతడు. మా విశ్వామిత్రుడికేమో కోపం ఎక్కువ, అతడు వెళితే అయ్యే పని కూడా కాదు. ఇక ఏం చేద్దామబ్బా? అదిగో ఆ మూలన కూర్చున్నాడు భృగు మహర్షి. పాదంలో నేత్రం ఉంది. ఏమండి, మనకు 2 కళ్ళు ఉంటాయి కదా, కానీ భృగు మహర్షికి 3వ కన్ను కూడా ఉందట. అలా 3వ కన్ను కూడా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక విష్ణు, ఒకడు అమ్మవారు కూడా. అధోక్షజుడు అని పేరు అందుకే విష్ణువుకి. అక్షి అంటే కన్ను, అధః భాగంలో అంటే పాదంలో నేత్రం ఉన్నవాడు అని అర్థం. భృగు మహర్షికి కూడా అలా ఉందట. ఎవరికైనా లేండి మనకి ఎక్స్ట్రా ఉందనుకోండి, విర్రవీగుతాం. ఏమనుకున్నావు? నాకు ఎంత గొప్ప తెలుసా, హరికథ చెప్పాలంటే నన్నే పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక చెప్పుకుంటా నేను, మంచిగా వినయంగా పండితుడిగా ఉన్న వాణ్ణి జడగొట్టాలంటే ఒక్కటే, వాడిని పిలుచుకొచ్చి అలా నించోబెట్టి ఒక శాలువా కప్పి ఓ సన్మాన పత్రం రాసిస్తే సరి. ఇంటికి వెళ్ళి దాన్ని అట్లా తిప్పి ఇట్లా తిప్పి పెద్దగా ఎన్లాడ్ చేసుకుంటాం. ఫస్ట్ మీరు చిన్నది ఇస్తారు మాకు, మేమేం చేస్తాం దాన్ని పెద్దగా నిలువెత్తుగా చేయించుకుంటాం. ఎదురుగా ఫ్రంట్ రూమ్లోనే సిట్అవుట్ ఉంటుంది కదా, అందులోనే పెట్టి, ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ చూడాలి, అందరు చూసేటట్టుగా అలా పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ చూపించుకొని రోజుకొక 4 సార్లు దాన్ని చూసుకొని దాన్ని డీపీగా పెట్టుకొని ఇక జడిపోమండి. ఎవరైనా నాకు శాలువా కప్పలేదనుకోండి, కోపం. చూసావా, నేను వెళ్ళి అలా నించుంటే కూడా మనోహర్ సారు శాలువా కప్పకపాయి, నాకు కప్పినవాడు మంచి శాలువా కప్పకపాయి. ఇదే ఇక. అందుకని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే వాడికి అంత గర్వం ఉంటుంది. వెళ్ళండి, పాదంలో నేత్రం ఉన్నది భృగు మహర్షిని, అందరూ వెళ్ళి ప్రార్థించండి. పరుగు పరుగున వెళ్ళారు భృగు మహర్షి గారు. చెప్పండి ఏమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ముగ్గురిని పరీక్షించడానికి మీకు మాత్రమే అర్హత ఉంది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతామండి? స్వయంగా నారదుల వారే చెప్పారు. అలాగైతే ఏమిటంట కాదండి, మీరు ఇప్పుడే ప్రయాణం కావాలి. ఏమండి, ఎక్కడైనా ప్రయాణం కావాలంటే మనం ఏం చేస్తాం? ముందు చీరలు చదువుకుంటున్నాం, మంచి ఉండాలి. బట్టలు 4-5 జతలు, ఒక 2 రోజులు ఉండాలంటే కూడా ఒక 5-6 పెట్టుకుంటాం. పెద్ద బ్యాగ్ కావాలి. అట్లనా? అట్లేం చేయమబ్బా, ఉన్నవేమో చదువుకుంటాం. మీరు ఊరికే మమ్మీతో చాడీలు చెప్పమాకండి. ఇప్పుడు లేకుండా మాకేం లేదండి, బీరువాలో
లేదు. ఇట్లా బీరువా తీయంగానే కాళ్ళ మీద పడుతున్నాయి, నన్ను కట్టుకో అని. బీరువాలో మీకు మాత్రం చోటి అమ్మ, గుండెలలో ఇస్తాం కానీ, అంతేనామ్మా? బీరువా మా గుండెలలో నిలుపుకుంటాం, దేవునిగా కొలుస్తాం భర్తను. కానీ బీరువాలో మాత్రం ఒక్క షర్ట్ కూడా పెట్టకూడదు. వాళ్ళకి వేరే ఏదో ఒకటి చిన్నది పెట్టగిట్టే ఉంటుంది, చాలా మస్తు వాళ్ళకి అది. మరి మనకి బాధలు చెప్పుకుంటుండ్రు చూడండి. ఏంటండి మరి మాకు అంత ఇబ్బంది. ఒక చీర కొనుక్కుంటే మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలుసా? ఇప్పుడు చీర కొనుక్కోవడం ఏం కష్టం కాదు, కానీ దానికి జాకెట్ సెట్ చేసుకోవడం ఎంత పెద్ద నెత్తి నొప్పి అయింది ఏమమ్మా? మాకు ఎంత కష్టాలు. ఈ బాధలు మీకు ఏమన్నా ఉన్నాయా? టకాలను అలా రెడీ అయ్యి వచ్చేస్తారు, పెళ్ళికి అలాగే వస్తారు, పేరెంటానికి అలాగే వస్తారు. ఎందుకనాలి ఆ మాట? కానీ ఎవరైనా పోతే మళ్ళీ అట్లే వస్తారు వాళ్ళు. మనం ఇలా వెళ్తామా? అందుకని కదా కావాల్సింది. మళ్ళీ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? మనం మంచి శారీ వేసుకొని పోకపోతే. వాళ్ళ గౌరవం నిలపడానికి మాత్రమే మనం అంత మంచి డ్రెస్ వేసుకొని వెళ్తాం కదా. అంటే అవునా కదా? ఒకసారి గట్టిగా వాళ్ళ కోసం చప్పట్లు కొడతాం. లేదు, మీ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయడానికి మాత్రమే మేము ఇట్లాంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటామండి, అంతే. దానికి తిరిగేలేదు. మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం వాళ్ళు నన్ను వద్దు, పద్మాలయ వద్దండి అంటారు. పాపం ఎవరెవరైతే ఈ సంవత్సరం కూడా ఆమెను పిలవండి అని కోరుకున్నారో వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నామమ్మా. అంతరించిపోతున్న ఈ కళను కాపాడడం కోసం మీరు అలా ఒక చెయ్యి వేస్తూ ఉన్నారు. అందుకని పాద ప్రణామం చేసుకుంటున్నా. మనమైతే బ్యాగ్ చదువుకుంటాం, డబ్బులు చదువుకుంటాం, చెప్పులు చూసుకుంటాం. మళ్ళీ మ్యాచింగ్ చెప్పులు కావాలి, లేకుంటే ఇట్లా కష్టం. చెవుల దగ్గర నుంచి మ్యాచింగ్ కావాలి, గాజులు కావాలి, ఎన్ని కావాలి మనకు. కానీ మహర్షి కదా, ఆయనకి అవేవి అక్కర్లేదు. వాళ్ళలాగే కమండలం చేతిలో పట్టుకున్నాడు, యోగదండం పట్టుకున్నాడు, జపమాల తీసుకున్నాడు, అంతే. వెంటనే ఇక యోగదండము కమండలము చేతబట్టి జపమాలను రావడిగా త్రిప్పుచు ముమ్మూతులనే పరీక్ష చేయక గగన భాగమున విరవిర చర చర పోతున్నాడయ్యా. యోగదండం పట్టుకున్నాడు, కమండలం పట్టుకున్నాడు, ఒక జపమాల తీసుకున్నాడు. పర్స్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, హాయిగా గాల్లో తేలుతూ పోవచ్చు. ఆయన పోతూ 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 గర్వము బలిసింది. ఎందుకంటే ఎవరికి చేతగాని పనిని చేయడానికి నేను వెళుతున్నా, మహర్షులకు ఎవరికి సాధ్యం కాదు, నా పాదంలో నేత్రం ఉన్నది, అందుకని నాకే అప్పగించాడు మునీశ్వరుడు నారదుడు అని ఎవరైనా ఏదైనా ప్రశంసిస్తే విని అలా వదిలేయాలి. మనమేం చేస్తాం? అలా చూస్తాం, వాసన చూస్తాం, నిండా పోసుకుంటాం, దాన్ని వీలైతే తాగుతాం. ఈయన కూడా అలాగే గర్వంగా ఎక్కడికి వెళ్దాం? 14 లోకాలు దాటా సత్యలోకం వెళదాం. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కదా. ముందు సత్యలోకం వెళదాం, బ్రహ్మదేవుణ్ణి చూద్దాం. బ్రహ్మదేవుణ్ణి చూస్తే అలా కూర్చున్నాడు. ముందర అన్ని పుర్రెలు పోసుకున్నాడు. పుర్రెలు ఎందుకు పోసుకున్నాడండి? నెక్స్ట్ జన్మ ఏమి ఇయ్యాలి వీడికి? ఎవడు యోగి, ఎవడు భోగి, ఎవడు రోగి, ఎవడు విరాగి, ఎవడు బైరాగి, త్యాగి. మనం అనుకుంటాం
ఏమిటోనమ్మా ఈ బ్రహ్మదేవుడు, ఈ దేవుడు నాకు ఇంత పనికిమాలిన మొగుడినిచ్చాడు. ఆ ఎదురుంటి పుల్లమ్మకు ఆమెకు చదువే లేదు, ఉద్యోగమే లేదు, అంత మంచి మొగుడినిచ్చాడు. నాకు అన్యాయం చేశాడు, తప్పు. నీకు ఏం కావాలో సున్నితపు త్రాసులో నువ్వు చేసుకున్న పూర్వజన్మ పాపం పుణ్యం లెక్కగట్టి తూచి నీకు ఇస్తాడు దేవుడు, అంతే. మంచి జరిగినప్పుడు మన మీద వేసుకుంటాం, చెడు జరిగినప్పుడు ఆయన మీద వేస్తాం. ఎంత తప్పు. పంట బాగా పండిందయ్యా నీది, కష్టపడలే, పిండి కొట్టినా, కలుపు మొక్కలు తీసేసినా, ఎన్ని కష్టాలు పడితే అయింది అనుకున్నావు. దేవుడి దయ అప్పుడు అన్నాడు, మొత్తం నాశనం అయిపోయి, మీ ఇల్లు మొత్తం కూలిపోయి కాలిపోయి, నాకైతే భలే బాధ అవుతుంది. దేవుడికి దయ లేదు. అంటే చెడు జరిగినప్పుడు దేవుడి మీద వేస్తాం, మంచి జరిగితే గర్వం. అట్లా భృగు మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కదా, సత్యలోకానికి వచ్చేసి చూస్తే పురెలన్నీ పోసుకొని నవవేద బ్రహ్మలతో కొలువున్నాడు. సరస్వతీదేవి ముద్దుల భార్య వీణ వాయిస్తున్నది. సరిగమల సారమే సంగీతం, నాదమే వేదం, వేదమే నాదం, సామవేదమే సంగీతం. సరిగమల సారమే సంగీతం, సంగీతము సంగీతం. బ్రహ్మదేవా, భృగు మహర్షిని కార్యార్థినై వచ్చినాను. ఏమండి, ఎవరింటికైనా వెళితే మనం ఏకంగా లోపలికి వెళ్ళిపోతామా? పోం కదా. అక్కడే ద్వారం దగ్గర నిలబడతాం, తలుపు కొడతాం. కాలింగ్ బెల్ ఉంటే కాలింగ్ బెల్ కొడతాం, తలుపు కొడతాం, లేకుంటే దగ్గుతాం. అంటే మన ఉనికిని చాటేటందుకు ఏదో కొన్ని వేషాలు వేసి వాళ్ళు చూసిన తర్వాత రండి రండి అలా కూర్చోండి అంటే అప్పుడు కదా లోపలికి వెళ్తాం. అలాగే ఈయన కూడా ద్వారం వద్దనే నిలబడి చూస్తున్నాడు, పిలుస్తారేమో తనను లోపలికి వెళదాం అని. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, ఆనందంగా అమ్మ సంగీతం వాయిస్తుంటే సరస్వతీదేవి నవబ్రహ్మలతో కొలువై ప్రశాంతంగా పుర్రెల మీద లిఖిస్తూ ఉన్నాడు, రాతలు రాస్తూ ఉన్నాడు. ఏమండి, పుర్రెల మీద రాత రాసినప్పుడు ఈ రాత మరి మనం చదువుకోవచ్చు కదా, అర్థం కాదు, అది అర్థం కానిదే బ్రహ్మ రాత. అట్లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారా ఇక్కడ ఎవరైనా? నన్ను క్షమించురుగాక. డాక్టర్స్ రాత కూడా మనకు అర్థం కాదు, అది ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా ఒక మెడికల్ షాప్ ఉంటే అర్థమవుతుంది. వాళ్ళకు లింక్ ఉంటుంది. ఒక్కొక్కసారి మాకు కూడా, మా టీచర్లకు కూడా ఆ పరిస్థితి ఎదురవుతుంది. మొన్న ఒక పిల్లగాడిని పిలిచి, నాకేమి ఎంతసేపు చూసినా అది అర్థం అవుతలేదు. మరి నాకు రాకపోయినా, లేకుంటే కరోనా టైంలో మర్చిపోతున్నాయి, లేకుంటే ఇదేం అర్థం కావడం లేదా అని వాడిని పిలిచి రాసినోడిని పిలిచి చదివిస్తే మళ్ళా చదివే. నిన్న రాక మొన్న అరే నాకు అర్థం అవుతులేదు రా చదువుదురా అంటే వాడు కూడా వచ్చి గంట సేపు చూసిండు దాన్ని. టీచర్ నేను అప్పుడు అంటే రాసిన కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, వాడికి కూడా వస్తలేదు. అట్లే ఉంటుంది, బ్రహ్మరాత కూడా అట్లాగే ఉంటుంది. లేకుంటే అందరం చదువుకోము, పోనీ నా రాత నాకు కనిపించకపోతే నీ రాత కనిపిస్తుంది కదా. ఆహా, అది కూడా సాధ్యం కాదు మనకి. అర్థం కానిదే బ్రహ్మరాత. ఆయన బ్రహ్మరాతలు రాసుకుంటూ కూర్చున్నాడు. చూశాడు బ్రహ్మదేవ చతుర్వేద స్వరూపుడవే అగుగాక, విధాత విరించి తపోదలుండను భృగుండను లోనికి ఆహ్వానము లేదా? అమ్మా శారద సకల కళ నీరద ఆహ్వానము లేదా తల్లి? ఎవరు పలకరించలే. కోపం వచ్చింది, మహాకోపంతో ఇదిగో బ్రహ్మదేవ, ఇప్పటి నుంచి నీకు భూలోకంలో అర్చనలు అభిషేకాలు గుడులు లేకపోవుగాక శపథం. అందుకే బ్రహ్మదేవుడికి అర్చనలు, ఆలయాలు, అభిషేకాలు లేవు. కొన్ని దేవాలయాలు, వేళ్ల మీద లెక్కింపదగినన్ని దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. అది శాపం, భృగువు శాపం. ఇంకెక్కడికన్నా బ్రహ్మ తర్వాత ఈశ్వరుని దగ్గరికి వెళ్దాం. కైలాస మందిర ముఖద్వారానికి వచ్చాడు నడుస్తూ చూస్తే బ్రహ్మలోకంలో ఉన్నదానికి
కంటే ఇంకా ఎక్కువ గడబడ ఉన్నది. నందీశ్వరుడు, బృంగీశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామి ఆడుతున్నారు, పాడుతున్నారు, ప్రమదులు ఒకటై నాట్యం చేస్తున్నారు. పార్వతీదేవి లాస్యం చేస్తుంటే ఆనందంగా ఆమెతో కూడి ఆయన నాట్యం చేస్తున్నాడు. ప్రభు ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుదేశానమే శివం శంకరం శంభుదేశానమే. ఇక్కడ వీళ్ళిద్దరు ఆపారు, ఎందుకంటే నేను ఆపమంటే ఆపకపోతే పైసలు ఇయ్యదని. అక్కడ ఆపలే, సాగిపోతూనే ఉంది. కోపం వచ్చింది భృగు మహర్షికి. కన్నెత్తి చూడలేదని, పన్నెత్తి పలకరించలేదని మహాకోపంతో శివ, శంకర, పశుపతి, రుద్ర, నీవు హాలాహలమును దిగమింగి ఉండవచ్చుగాక, కానీ నా కోప అనలమునకు మాత్రం గురి కాకుండా తప్పించుకోలేవు సుమా. దీనికిదే నా శాపం. కేవలం లింగాకృతికి మాత్రమే నీకు పూజలు. అందుకే చూస్తాం భృగు శాపాన్ని అనుసరించి లింగానికి మాత్రమే పూజలు, అర్చామూర్తికి పూజలు లేవు. మామూలుగా రాముడికి అద్భుతమైన విగ్రహం పెట్టుకుంటాం, కృష్ణుడికి, ఆంజనేయ స్వామికి, కానీ ఈశ్వరుడికి చాలా తక్కువ చోట్ల మనం అర్చామూర్తిని చూస్తాం. కేవలం లింగమే భృగు మహర్షి శాపం. ఇంకొక్కడున్నాడు, పార్వతికి కోపం వచ్చింది. ఇంతకుముందు సరస్వతీదేవికి కూడా చాలా కోపం వచ్చింది. తన భర్తను శపిస్తాడా, వీడు వీర బాపడు, వాగ్బంధనం చేసేస్తా, మాట రాకుండా చేస్తా, వద్దు, పని మీద వచ్చాడు, వాడు విడిచిపెట్టు. అమ్మ స్వామి మాట మీద కట్టుబడి ఉన్నది. ఇక్కడ కూడా వీడిని శక్తిహీనుణ్ణి చేస్తా అన్నది పార్వతి. శక్తికి అధిదేవత కదా పార్వతి. వద్దు వద్దు, పని మీద వచ్చాడు, కార్యార్థి వచ్చిన వాడిని శపించకూడదు పార్వతి. అలాగా, సరే వెళ్ళనియండి. ఇంకెక్కడికి వెళ్దాం? ఇంకొక్కడున్నాడు విష్ణువు, అతన్ని కూడా చూస్తా. ఒకవేళ అతడు కూడా ఇలాగే నిక్కి నీల్గి నన్ను పలకరించకపోతే వాణ్ణి కూడా శపిస్తా. ఎంత గర్వం! తానేమిటి, ఒక మామూలు ఋషి, బ్రహ్మదేవుణ్ణి, లయకారుణ్ణి శపించాడు. 14 లోకాలకు రక్షకుడైన విష్ణువు వద్దకు వెళ్తున్నాడు. ఇప్పుడు వైకుంఠ మందిర ముఖద్వారానికి వస్తే అక్కడ చూస్తే ఇంతకు మున్పు కంటే ఇంకా ఎక్కువ గడబడ ఉన్నది. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, అంబరీష, శుక, శౌనక, భీష్మదుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. రంభ, ఊర్వశి, మేనకలు నృత్యాలు చేస్తున్నారు. మునీశ్వరులు ఆనంద పరవశులై ఓంకారం ప్రతిధ్వనిస్తున్నది.
లక్ష సహస్రప సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగుళం పురుష ఏవేదగుం సర్వం. అట్లాంటి వాడు మామూలు వాడు కాదు, వాడు అక్కడ కూర్చున్నవాడు. చూస్తే ఇక్కడ కూడా ఎవరు పలకరించరే, వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, తన్మయులై నృత్యం చేస్తున్నారు. అలా చూస్తే ద్వారం వద్దే నిలబడి భృగు మహర్షి పాల కడలి మీద హాయిగా పడుకున్నాడు. ఏం కష్టం చేశాడనే యోగ నిద్ర నటన. చూస్తే అమ్మ లక్ష్మీదేవి కాళ్ళ వద్ద కూర్చొని కాళ్ళు వత్తుతున్నది. ఏమండి కాళ్ళు వత్తడం ఎందుకండి? ఆపోజిటేనా ఆవిడకి? పాపం ఎవరు చెప్పారు ఆమెకి కాళ్ళు వత్తమని? ఆమె ఎన్నుకున్నది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం. పాదసేవనం చేయడానికి తనకు మాత్రమే యోగ్యత ఉన్నది అని ఆవిడే అక్కడ కూర్చుంది. మీరు ఎప్పుడైనా చూడండి, విష్ణువు కనిపించినప్పుడు లక్ష్మీదేవి ఆయన పక్కన పడుకున్నట్టు కనిపించిందా ఎప్పుడైనా? పోనీ ఆయన పక్కన కూర్చున్నట్టు కనిపించిందా? పాదాలతోనే కనిపించింది. ఏంటండి మా ఆడవాళ్ళని అట్లా చూపిస్తారు అంటామా మనం? అనం. ఎందుకంటే అలా పాదాలు ఒత్తే సరికి ఆయన ఆమెకి ఇచ్చిన స్థానం ఏంటి? హృదయం. అంటే ఎవరైతే తన భర్తను అంత చక్కగా సేవనం చేస్తారో, మంచిగా చూసుకుంటారో, సేవలు చేస్తారో వాళ్ళకి భర్త హృదయంలో స్థానం ఉంటుంది అని. మొన్న ఇట్లాగే నా ఫ్రెండ్ ఒక ఆవిడ ప్రతి విషయం భర్తను అడిగే చేస్తుందండి, నిజం చెప్తున్నాను. మా బడి ముందరికి మంచి చిక్కుడుగాయ వచ్చింది అమ్మడానికి. అది బాగా గింజ ఉంటుంది కదా, హైబ్రిడ్ది కాకుండా ఆ గింజ ఉండే చిక్కుడుగాయ ఊర్లో ఎవరో తెంపి ఒక 15-20 కిలోలు తీసుకొని వస్తే మేమందరం తీసుకున్నంత అలా 1 కిలో. ఆవిడేమో ఫోన్ తీసి ఎంబడే భర్తకు కలిపింది. ఏమండి చిక్కుడుకాయ చాలా బాగుందండి, కొనేనా అంటే కొనేవే అన్నాడు ఆయన. ఏమండి కిలో కొననా, 2 కిలోలు తీసుకుందా, 3 కిలోలు తీసుకున్నా అండి. ఏంటబ్బా ఎంత పతివ్రత శిరోమణి, ప్రతి విషయం ఎలా అడుగుతూనే చేస్తుంది అని మాకందరికీ ఎంత సంతోషం అనిపించిందో. ఆమె ఫోన్ పెట్టేసిన తర్వాత ఎందుకే అంతగా ఆయన మీద ఆధారపడాలి, అంతగా అడుగుతున్నావు, ఆయన చెప్తేనే కొనాలా? గిల్లేది ఆయన్నే కదా. కిలో గిల్లుతావా, 2 కిలోలు గిల్లుతావా, 3 కిలోలైనా గిల్లుతావా అని అడిగిన, అంతే. మరేం చెప్పిండు ఆయన? వద్దు వద్దు ఎక్కువే, వస్తువులు దొరుకుతుంది మనకు, 1/4 కిలో తీసుకోదాలని చెప్పిండట. అట్లాంటి కాదమ్మా, ఆవిడ నిత్యం పాదాలను సేవించడం వల్ల ఆయన తన హృదయంలో పెట్టుకున్నాడు అమ్మను, హృదయంలో స్థానం ఇచ్చాడు. చూస్తే అమ్మ పాదాలొత్తుతూ ఉంది. ఏం కష్టం చేశాడని? నాలాగా 7, 14 లోకాలు తిరిగి వచ్చాడా? ఎందుకు ఆ కాళ్ళు పట్టించుకోవడం? ముగ్గురు కూడా దాసులే భార్యలకు. మహాకోపం వచ్చి కమండలము యోగదండము పాల సంధానం పారవైచి చేతిలో పట్టుకున్న కమండలాన్ని, యోగదండాన్ని విసిరిపెట్టి పాల సముద్రంలో పడేశాడు. ఎవరు? భృగు మహర్షి. కమండలము యోగదండము పాల సంధానం పారవైచి కను నిర్రజేసి పటపట పండ్లు కొరుకుతూ రుద్రాక్షను తిరిగి వచ్చే సెజ్జపైకెక్కి శ్రీహరి వక్షమున తటాలున తాపసి తన్ని కమండలాన్ని, యోగదండాన్ని విసిరిపెట్టి పాల సముద్రంలో పడేశాడు. వడివడిగా అడుగులు వేస్తూ పాల సముద్రంలోకి నడిచి వెళ్ళి
శ్రీహరి వక్షస్థలం మీద ఎప్పటికీ అమ్మ ఉంటుంది. లక్ష్మీదేవి నివాస స్థానం అది. అటువంటి ఆ స్థానం మీద కాలు పెట్టి ఒక్క తన్ను తన్నాడు. స్వామి అంటూ ఒక పెద్ద కేక పెట్టింది అమ్మ. మహాకోపం వచ్చింది. వీర బాపడేమిటి, తాను నివసించే వక్షస్థలం మీద కాలు పెట్టి తొక్కడమేమిటి? ఇప్పటి నుంచి ఇదే నా శాపం బ్రాహ్మణులకు. బ్రాహ్మడు ఎవడైనా సరే తినడానికి తిండుగాక, కట్టుకోవడానికి ఏవో ఒకటి రెండు ఉంటాయి అంతే. దరిద్రంతో అలమటించుగాక వాడి ఇంటికి నేను వెళ్ళను అన్నది తల్లి. ఆ శాపం మేము ఇప్పటికీ అనుభవిస్తున్నాం. మీలాంటి వాళ్ళు ఎవరైనా కొంత డబ్బు ఇస్తే అది కూడా మా చేతిలో నిలవదు. అది అయిపోతేనే నిద్ర పడుతుంది మాకు. ఈరోజు ఒక 2000 సంపాదించినాం అనుకో, ఓ 10,000 సంపాదించిన అనుకోండి, ఆ 10,000 అయిపోవాలి, తుండుగుడ్డ వరుచుకోవాలి, హాయిగా నిద్ర అప్పుడు వస్తుంది మాకు. మీలాగా తీసి మా నెక్స్ట్ తరాలకి దాచిపెడదామంటే దొరకదు. అది శాపం. ఆ శాపం సరే, దాన్ని కూడా సంతోషంగానే స్వీకరిస్తాం. ఎందుకంటే మీలాగా డబ్బుంటే, ఎప్పటి నుంచో డబ్బు ఉంది కాబట్టి మీకు ఏం గర్వం ఉండదు. కానీ నడమంత్రపు సిరి వస్తే అమ్మో గర్వం పెరిగిపోయి మేము ఎంత విర్రవీగే వాళ్ళము. అట్లా కాకుండా నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంత అపార భూత దయయును తాపసమందారా మాకు దయసేయగదే అని స్వామిని వేడుకుంటాం. అంతలో అలాగే ఉంటాం. ఆగు ఆగు లక్ష్మి, ఎందుకట్లా శపిస్తావు? బిడ్డలు తప్పులు చేస్తే అలాగా శపించేది ఉండు అని ఆమెను ఊడ్చోబెట్టి స్వామి ముత్యాలహారమ్ము అల్లలాడించుకొంచు దివి నుండి భూమికి దిగినట్టుగా సజ్జను దిగి చెంత చేరి కుశలమడిగి వజ్ర కవచ వక్షముపై తన్నినావు పాదంబు కందెనా పాదనేత్ర ఎప్పుడొచ్చావు భృగు? నేను వచ్చి చాలాసేపు అయినాను. అలాగా చూడనే లేదు సుమా. బ్రహ్మణ్య దేవుండైన హరి తన గత్య డిగ్గన దిగి బ్రాహ్మణుని కూర్చుండబెట్టి సరస పదార్థ సంపన్నమైన అన్నంబు పెట్టించి రెట్టించిన ప్రియంపున నయంపున బాసురుండైన బోసురుంజేరి లోకాన్నంతా రక్షింపజాలిన తన హస్తాలతో ఆ బీద బాపడి పాదాలు పట్టుకొని మెల్లగా విసుగుతున్నాడు. మామూలు చేతులా అండి అవి కావు. వినలేని వేదములు వెదకితే చిన్న చేయి పులుగు గుప్పలి కింద చేర్చు చేయి కలిగినకు శ్రీకాంత కౌగిలించిన చేయి కలిగినకు శ్రీకాంత కౌగిలించిన చేయి వననైన గుణగోళ వాడలే ఇందరికి అభయం సుచేయి ఇందరికి అభయము సుచేయి అందువకు మంచి బంగారు చేయి ఇందరికి అభయము సుచేయి. పాదం మామూలు పాదం, ఆయన పాదం కామిని పాపము కడిగిన పాదము పాము కడలిన పాదము ప్రేమతో శ్రీసతి విసిగిడి పాదము ప్రేమతో శ్రీసతి విసిగిడి పాదము మామిడి దూడగము పాదము కడిగిన పాదము
వెంకటేశ్వర స్వామికి విష్ణువుకి శుభకరమైన అంగములు కలవాడు, శుభాంగుడు అని పేరు. అట్లాంటి స్వామి భృగుని పాదాలు పట్టుకొని పిసుకుతూ మెల్లగా, స్వామికి తెలుసు, నిజం చెప్తున్నాను, రాముడి దగ్గర వేయండి వేషాలు ఏం పర్లేదు, కృష్ణుడి దగ్గర వేయండి జాదుగాడు ఇంకా అందరికంటే ఎక్కువ, చోరుడు కాబట్టి ఆయన అలాంటి వాడే వదిలేద్దాం అనుకుంటాడు. వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం వేషాలు అయ్యకూడదు. మనందరికంటే పెద్ద 400 బీస్ ఆయన. ఎస్, ఖచ్చితంగా అతని వద్ద ఏదైనా చిన్న ఒప్పందం ఒప్పుకొని ఇది ఇస్తాం, ఇయ్యకుండా కనుక ఉంటే దానికి 10 తీసేసుకుంటాడు ఆయన. అందుకని ఆయనతో మాత్రం జోకులు చేయకూడదు, ఆయనతో మాత్రం చూపించాలని భృగువు వచ్చి ఎద మీద దంతే తానిప్పుడు వెంకటేశ్వర స్వామిగా రాబోతున్నాడు. కలియుగంలో ఉన్న వాళ్లకు వినయం, మర్యాద, పద్ధతి, శాంతం నేర్పాలి. తను చేయకుండా మీరు చేయండి అంటే ఎవడు చేస్తాడండి? ఇంట్లో మనం టీవీ చూస్తుంటాం, పిల్లడు వచ్చి అలా కూర్చొని టీవీ కూడా హోంవర్క్ వాడు చేసుకుంటాడా చెప్పండి. మనం నిరంతరం సెలవు చూస్తుంటాం, పిల్లడు అన్ని కష్టాలే అనిపిస్తాయి. ఎంత పెద్ద క్యూసం ఉన్నదా, ఇవన్నీ ఆలోచిస్తాం. ప్రశాంతంగా ఉండి వాడి కాలు పిసుకుతూ వాడి కాలులో కన్ను ఉంది కదా, అందుకే కదా అంత గర్వం. ఆ పాలంలో ఉన్న నేత్రాన్ని కసరిస నలిపివేశాడు స్వామి అంటూ ఒక కేక పెట్టాడు భృగువు. కన్నుల పడ్డ వరము గొప్ప మదాంధుడనై చెలించి నీ సన్నిధి పాతకం తలదాల్చింది. తెలిసిపోయింది తానెవరు, ఏం పని మీద వచ్చాడు, ఏం చేశాడు. స్వామిని ఎద మీద దన్నడమా, ఎంత పాపం చేశాను. కన్నుల కండక వరము గొప్ప మదాంధుడనై చెలించి నీ సన్నిధి పాతకం తలదాల్చింది. కన్నిన కాలు బట్టి నా కన్నుల చీకటు చిదిమి కర్మము చేసినాడవో పన్నగ ఛాయి. ఈ పరమ పాపికి నిష్కృతి లేదు ముఖారి రాగం చాలా వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం, శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమాం. పర్వాలేదు అనండి, వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం, వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం, శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమాం. అందుకోసం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో వెలిసి భక్తుల కొంగు బంగారం. ఇక ఎదుర్కొన్న కార్యక్రమం మొదలు పెట్టుకుంటాం. ఎట్లా వచ్చారు కథ చెప్తున్నారు. అయితే అందుకొరకే కదా 31 సంవత్సరాలకెళ్ళి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేమంతా కల్వకుర్తి భక్తులంతా వారి పాదాల చెంతనే ఉండి స్వామివారిని ప్రార్థనలు చేస్తూ వారి యొక్క కరుణ కటాక్షాలను వీక్షించి అందరము సుఖశాంతులతో కల్వకుర్తి ప్రజలంతా ఉండేందుకు పద్మారాయ గారు చెప్పిన దానికి ఇదంతా ఒక్కటిగా చూపించినందుకు మేము చాలా ధన్యులము. మంచి కథ చెప్పిండ్రు. మా అమ్మగారంతా ప్రశాంతంగా వింటున్నారు. ఒక్కసారి పద్మారాయ గారికి గట్టిగా చెప్పట్లు. అక్కడ మగవాళ్ళు కొట్టకపోతే వాళ్ళంతా ఆడోళ్ళే బలంగా అనుకుంటారు. గట్టిగా ఒకసారి పైకి లేచి గట్టి కొట్టని చేయి. లక్ష్మీ వెంకటరమణ గోవిందా.
ఒక్కసారి అన్ని చేతులు పైకెత్తాలి. అన్ని పైకి చేతులు ఎత్తి అమ్మవారు అయ్యవారు పద్మయ్య గారు చెప్పినటువంటి కథకు లక్ష్మీ వెంకట రమణ గోవింద ఎవరికి చెప్పొద్దు అనేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మేము కాకపోతే దేవాలయం తరఫున వాళ్ళను మనం గౌరవించకపోతే మాకు కూడా బాధాకరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వారందరినీ పిలుస్తాం, వేదిక మీద పిలుస్తాము, కూర్చోబెడతాం, ఎదుర్కొన్న కార్యక్రమంలో కూలబెడతాం. కాబట్టి వారందరూ పిలిచిన అందరూ ఒక్కసారి దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాను. ఒక్కసారి గట్టిగా ఆమెతో పాటు మనం అందరం కలిసి పాడాలి. అప్పుడు బేస్ పెంచు ఓకేనా? బేస్ పెంచు. ఓకే. ఇప్పుడు ఆయన రావాలంటే మనం ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఓకేనా? నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, ఆనందమాయే ఓ మహాదేవ దేవా, ఆనందమాయే ఓ మహాదేవ దేవా, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. వరలక్ష్మి, ముక్కులు నీకు సజీ, మా ముక్కులు నీకు మయా, ముక్కులు నీకు సజీ, మా ముక్కులు నీకు మయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోమయా, నీ భక్తుల బ్రోమయా, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా, నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా, మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా, పరమార్థము తెలుపవయా, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. అమ్మవారు సంధ్యాదీపారాధనలో వత్సును తల్లి మహాలక్ష్మి, వత్సును తల్లి గాయత్రి. సాయంకాల అందరూ పాడొచ్చు. సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వాసవి.
తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి గాయత్రి. గట్టిగా లక్ష్మీదేవి రావాలనుకుంటే గట్టిగా. ధాన్యములిచ్చే ధాన్యలక్ష్మి, ధనములనిచ్చే ధనలక్ష్మి, సంతానమిచ్చే సంతానలక్ష్మి, వరములనిచ్చే వరలక్ష్మి. సాయంకాల సమయములు సంధ్యాదీపారాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. భూమికి తానే దిగి వచ్చి భువనేశ్వరిగా వెలసింది. భక్తితో పూజలు చేసినచో ముక్తికి మార్గము చూపునులే. సాయంకాల సమయములు సంధ్యాదీపారాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి గాయత్రి, వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి సౌభాగ్యలక్ష్మి. వెంకటరమణ గోవింద 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 నిత్య కళ్యాణ గోవింద. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ. పద్మారాయ గారు ఒకసారి ఒక పాట స్వామివారి ఆహ్వానిస్తూ ఒక పాట పాడవలసిన, సంగీతం చేయవలసిన కోరుతుంది. నీ గురువరే అయ్యచ్యుతాయ
ఒక పాడు కడుగుతున్నారు. ఆ బ్రహ్మ కలిగినటువంటి పాదాన్ని ఓం నమో స్మరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. దయచేసి ఎదుర్కోళ్ళ కార్యక్రమం అయితే ప్రతి సంవత్సరం చక్కగా చేసుకుంటున్నాము. తర్వాత రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవం కూడా ప్రతి ఒక్కరూ పట్టు వస్త్రాలు వీరుంటే పట్టు వస్త్రాలు కట్టుకొని కళ్యాణ వేదికకి రామని కోరుకుంటున్నాం. లేని వాళ్ళకు టెన్షన్ లేదు, ఉంటేనే పట్టు వస్త్రాలు కట్టుకొని స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తే మనకు మంచిది, చూసిన ప్రజలకు మంచిది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి పట్టు వస్త్రాలు కట్టుకొని రావాల్సిందిగా దయచేసి కోరుతున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఇప్పుడు మనోహర్ గారు చెప్పిండ్రు పట్టు వస్త్రాలు అని. అట్లాగే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలండి. వినండి, ఇంకోటి నేను చెప్పబోయేది ఉంది. ఎక్కడ వీడొచ్చినా ఆడపిల్లల చేతులు వెనక్కి పెట్టుకుంటారండి. ఆ దుర్భాగ్యాన్ని మనకి తీసుకురాకండి. అందరూ చేతులు గాజులు వేసుకోండి, ముఖాన బొట్టు పెట్టుకోండి. ఏమి ఆ బొట్టు పెడతారంటే ఈగ దొడ్డికి పోయినట్టే ఉంటుందండి. నువ్వు బొట్టు పెట్టామంటే అందరూ దేవుడు అనుకుంటున్నారు. అందుకే ఆ విధంగా రాకండి పిల్లలు. కాదు
Thank you.